ఓ చెల్లే, ఓ చెల్లె, ఏడిపోతాను ఎండలా? మరి ఆదమ్మ బిడ్డగా అన్నదట, కొడుకు పుట్టిండట, కన్నకా నుంచి పోలేదని పోతున్నా, ఇంటికి తీసుకొచ్చిరట. ఏం పోతుంది ఎండ చదవడం కోదంతా ఇట్లా ఈడ కూర్చుంటా. పోవాలక్క, మీ మరిది తిరుగుతాడు, మళ్ళా పోలేదు పోలేదు అంటాడు. పోలేదు తీయ, ఎండ చూడు ఎట్లా పడుతుందో, చల్ల ఏమిటలు వస్తున్నాయి, ఎండ గింత ఎండలో పోతుందట. దా మళ్ళా కుసకుంది ఇల్లు, కూర్చోవే కూర్చో, ఏం కాదని ఇవ్వలేరు కానీ. ఏం కూర నువ్వు చెల్లే? ఏ కూర ఏం కూర ఉండలే అక్క, ఇవాళ సోమవారమేనా, ఇంకా కందిపప్పు చేసిన. ఓ మా ఇంట్లో పప్పులు వారేసి వెళ్ళి, కందిపప్పు తింటే కడుపు పుతుంది, పెసరపప్పు తింటే పేరు వస్తుంది. ఓ ఒక్క పప్పు, ఎర్రపప్పు తింటే వాళ్ళంతా మచ్చలు ఎత్తాయి. మా ఇంట్లో పప్పులు వారేసి వెళ్ళి. మీ బావ రోజు పని చెప్తారు కదా అక్క, ఏం తింటాడు పప్పులు? పొద్దున వండిన కూర రాత్రికి వద్దు, రాత్రి వండిన కూర పొద్దుడికి వద్దు. పిల్లలు అట్టనే, మీ బావటినే. నేను ఉండలేకపోతానా చెల్లే, నేనే పట్టని వెళ్తాను కానీ ఇంకోటి తాతలదే గెలుపు ఎక్కడిదక్కడ ఇచ్చిపెట్టి. ఏ కడుపులో మండుతుంది పిల్లలకు బావకు, ఇవ్వలకి లేని వీళ్ళకే మండుతుందా అని కడుపులో? ఏది వారనే వారది. ఓ కారం పొడి అయితే మొత్తం పెంటపాలే, నూనె పెంటపాలే, ఏది 4 రోజులన్నా రాదు గాసం తెత్తే. మొన్న మీ ఇంటికాడ సప్పడిన పడ్డదక్క. ఏం సప్పుడే? నువ్వు లొలిన పడ్డది తినబడ్డది. మొన్న 12 గంటల రాత్రికి పంచాయతీ తినబడ్డది. మా ఇంటి పక్క ఇంటిది లేదా, వాళ్ళే పిల్ల మొగలు తాగి వచ్చి ఒకటే పంచాయతీ. పుల్లు కొట్టుడు, అదేమో నోరు నెత్తిలో పెట్టుకుంటుంది, వాడేమో దాస్తూనే ఉంటాడు. మయ్య ఆడ దాస్తే దిమ్మి దిమ్మి దిమ్మిన పడుతుంది. అదేమో నది కొడుకో బాడకావో మన్ను సాడు కడలు కదా. మళ్ళీ తెల్లారేసరికి బర్రె మీద వాన పడ్డట్టే లేచి మళ్ళీ ఎప్పుడు పని చేసుకుంటుంది, మళ్ళీ పని పోతూనే ఉంటుంది. అదే ఏమో నిలబడ్డరిందిడా, ఏమో ముచ్చట పెడతారేంది అని వచ్చి మళ్ళీ మనసుల కాడ మాటలు వింటుంది సాటుగా వచ్చి. అది బడవత్తి అక్క, నువ్వేమనుకున్నావు అయితే కానీ నేను బడవకున్నాం బాగుంది. ఏమో తీయ, దాని ముచ్చట మనకేందుకు, అది బడవ అయితే మనకేంది, బాధకంది అయితే మనకేంది. నేను పోయొద్దు అక్క మరి. పో, నీకు అందరు ముచ్చట్లు కావాలి, ముచ్చట్లు ఇదట సక్కందట. వీళ్ళు ఎట్లా, ఏమి ఇంటికాడ ఏమైంది, వాళ్ళ ఇంటికాడ ఏమైంది, అన్నీ కావాలి.